హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ ఇప్పుడు నేను ఆల్రెడీ మీరు తమిళ చూశారు. సో జీడిఎస్ టు ఎంటీఎస్ కి నేను ఏం బుక్ చదివాను అని పెట్టేతాను నేను. సో ఇప్పుడు ఈ వీడియో ఎందుకు చేశానంటే, సో చాలా మంది నేను కామెంట్స్ అడిగారు, బ్రో నువ్వు జీడిఎస్ టు ఎంటీఎస్ కి ఏం బుక్స్ చదివాని. సో వాళ్ళందరి కోసం వీడియో చేస్తున్నా. సో నిజానికైతే నేనైతే ఏ బుక్ చదవలేదు, మొత్తం నా ఓన్ గా ప్రిపేర్ అయ్యా. జస్ట్ నేను ఏం చేశానంటే ఫస్ట్ సిలబస్ డౌన్లోడ్ చేసుకున్నా, జీడిఎస్ టు ఎంటీఎస్ సిలబస్ డౌన్లోడ్ చేసుకొని, సో దాంట్లో టాపిక్ వైజ్ గా క్రోమ్ లో కానీ, అంటే గూగుల్లో కానీ, క్రోమ్ లో కానీ, ఇంకా వేరే యూట్యూబ్ లో కానీ, వేరే ఇన్ఫర్మేషన్ ఏ సోర్స్ లో అయినా నేను ఇన్ఫర్మేషన్ అంతా డౌన్లోడ్ చేసుకొని దాన్ని చదువుకొని నీట్ గా ఒక బుక్ లో రాసుకున్నా. సో ఆ బుక్ లో రాసుకున్నా, డైలీ దాన్ని రివిజన్ చేసుకుంటా ఉండేవాడిని. సో కావాలంటే ఆ బుక్ మీకు చూపెడతా. అండ్ మంచిగా నీట్ గా రాసుకున్నా, బుక్ డైలీ కంపల్సరీ రివిజన్ చేసుకునే దాన్ని రాసుకొని. సో నేనైతే కోచింగ్ కూడా ఏం తీసుకోలేదు, సో మొత్తం నా ఓన్ గా ప్రిపేర్ అయినా. సో నేను లాస్ట్ లో ఆ బుక్ అంతా రాసుకున్న లాస్ట్ లో పోస్టల్ కెరియర్ అని ఒక ఒక అన్న చెప్పి తెలిసిన ఆల్రెడీ ఎంటీఎస్ చేశాను నాకు చెప్తే, నేను దానికి వాట్సాప్ చేస్తే వాళ్ళు నాకు పంపించారు బుక్ని. సో ఆ బుక్ కూడా కొంచెం చూసా. సో మాక్సిమం నేను నా ఓన్ గా ప్రిపేర్ అయినా, నా ఓన్ గా నా బుక్ లో రాసుకొని మొత్తం దాన్ని రివిజన్ చేసుకున్నా. నేను బయట బుక్స్ ఏం తీసుకోలేదు, బయట బుక్స్ కూడా దొరకవు. ఎందుకంటే ఇది డిపార్ట్మెంట్ ఎగ్జామ్ కాబట్టి జీడిఎస్ ఎంటీఎస్ అనేది బయట బుక్స్ కూడా ఏం దొరకవు. సో తక్కువ దొరుకుతాయి, ఉంటాయి కానీ చాలా తక్కువ ఉండే డిపార్ట్మెంట్ ఎగ్జామ్ కాబట్టి. ఇది అందరికి కాంపిటేటివ్ ఎగ్జామ్ కాదు కాబట్టి, ఓన్లీ జీడిఎస్ కాంపిటీషన్ ఎగ్జామ్ కాబట్టి వాళ్ళ వరకే ఉంటది కాబట్టి కొంచెం తక్కువ దొరుకుతాయి బుక్స్. సో నా సజెషన్ అయితే మీరు కోచింగ్ తీసుకోండి, యూజ్ అవుతుంది. సో 2-3 కోచింగ్ సెంటర్లు ఉన్నట్టున్నాయి దీనికి. సో వాళ్ళు కూడా బుక్స్ ప్రొవైడ్ చేస్తారు, సో మీకు యూజ్ అవుతుంది. సో ఖచ్చితంగా అయితే మీరైతే నోట్స్ రాసుకొని దాన్ని డైలీ రివిజన్ చేసుకోండి. సో మీరు చదువు చేస్తే మీకు గుర్తుండదు, సో కంపల్సరీగా రివిజన్ చేసుకోవాలి. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు నా ఛానలే ఫాలో అవ్వమని చెప్పట్లా, నాకన్నా మంచిగా చెప్పే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళ ఛానల్ కూడా ఫాలో అవ్వండి, వాళ్ళు చెప్పే ఇన్ఫర్మేషన్ కూడా మీరు తీసుకోండి. సో అల్టిమేట్ మీకు ఏం జాబ్ రావాలి, సక్సెస్ అవ్వాలి, అంతే. ఎవరు చెప్తే ఉంది. సో నాకన్నా బాగా చెప్పే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా ఫాలో అవ్వండి. సో నేనైతే ఏ బుక్స్ చదవలేదు, నా ఓన్ ప్రిపేర్ చేసుకున్న బుక్ అదే చదివిన లాస్ట్ దాకా. సో అదే ఎగ్జామ్ వచ్చి రాసుకున్నా. సో మీకు ఆ బుక్ నేను చూపెడతా ఇప్పుడు. సో మీకు ఒకవేళ కావాలంటే చెప్పండి, పీడిఎఫ్ లాగా చేసి పెడతా. ఒకవేళ అట్లా కాదు, ఆ బుక్కే కావాలంటే జిరాక్స్ తీసి పంపిస్తా ఎవరికి కావాలి. ఖచ్చితంగా అదైతే యూజ్ అవుతుంది అంటున్నా, బుక్ నా ఓన్ ప్రిపేర్ చేసుకున్నది. అండ్ సో ఇది సో చాలా మంది అడుగుతున్నారు కాబట్టి వాళ్ళ కోసం చేసిన వీడియో. బుక్స్ ఏం చదవాలంటే మాక్సిమం ఏముండవు బుక్స్. ఓన్లీ ఇండియన్ పోస్ట్ వెబ్సైట్ లోకి వెళ్తే వాల్యూమ్స్ అని కొడితే, పిఓ గెట్ పార్ట్ 1 కొడితే వస్తాయి. అవి వాల్యూమ్స్ వస్తే డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు. లేదా అంటే బయట కోచింగ్ సెంటర్లు ఉన్నాయి, 2-3 కోచింగ్ సెంటర్లు ఉన్నాయి, వాటికి మీరు కోచింగ్ ఫీజు కట్టి బుక్స్ అయినా పంపిస్తారు, వాళ్ళు ఏదైనా చదువుకోవచ్చు. అది మీ ఇష్టం. ఫైనల్ గా ఏదన్నా సరే డైలీ చదవాలి, ఇంకోసారి 1 గంట అయినా చదివితే రివిజన్ చేసుకుంటే మీకు గుర్తుంటది. మెయిన్ జీకే మీద ఫోకస్ పెట్టండి, జీకే చాలా ఇంపార్టెంట్. మిగతా డిపార్ట్మెంట్ క్వశ్చన్స్ ఈజీగా మనం అటెంప్ట్ చేస్తాంలే, కానీ జీకే కొంచెం కష్టం. అది అటెంప్ట్ చేస్తే జాబ్ ఇస్తుందని చెప్పాను. ఆల్రెడీ సిలబస్ మీద 2 వీడియోలు చేసిన, ఆ వీడియో చూడండి, మీకు క్లారిటీగా వస్తుంది. సింప్లీ రాసుకున్న నోట్స్ మొత్తం టాపిక్ వైజ్ గా చూడండి మొత్తం. సో మీకు చూపెడదాం, ఇంకా డీటెయిల్ చూపెడదాం. సో నేను మొత్తం రాసుకున్నా, డైరెక్ట్ అంటే గూగుల్లో, యూట్యూబ్ లో, ఇంకా వేరే అదర్ ఇన్ఫర్మేషన్ సోర్స్ నుంచి రాసుకుని ఈ నోట్బుక్. సో మీకు చాలా ఉపయోగపడుతుంది. ఒకవేళ ఇది కావాలనుకుంటే నేను పీడిఎఫ్ లాగా పెడతా. అండ్ ఇంకా కావాలంటే ఒకవేళ ఇంకే కావాలంటే జిరాక్స్ తీసుకొని పంపిస్తా. సో నేనైతే ఓన్ గా రాసుకున్నాను నోట్స్. ఇది చాలా యూజ్ అయింది నాకు, మీకు కూడా యూజ్ అయింది అనుకుంటున్నా. మీకు కావాలంటే పంపిస్తా, పీడిఎఫ్ లాగా పెడతా. మీకు అవసరం అనుకుంటే అన్ని పీడిఎఫ్ లాగా పెడతా టాపిక్ వైజ్ గా. అండ్ సో ఇదే నేను ఓన్ గా ప్రిపేర్ అయిన నోట్స్, ప్రిపేర్ చేసుకున్న నోట్స్. సో మొత్తం నా ఓన్ గా రాసుకున్నా, యూట్యూబ్ లో అండ్ ఇంటర్నెట్ లో అండ్ గూగుల్లో దొరికిన అన్ని రాసేసుకున్నా దీంట్లోనే. సో చూడండి, అన్నీ ఉంటాయి దీంట్లో. మాక్సిమం అంతా రాసుకున్నా డిపార్ట్మెంట్ సంబంధించి. సో జీకే, సివిక్స్ సంబంధించినవి కూడా వేరే బుక్ లో ఉన్నాయి. ఏ మొత్తం చూడండి. సో ఇదే నా నోట్స్ మొత్తం, ఇదే నేను ప్రిపేర్ అయిన నోట్స్. చూసారు కానీ. సో ఇంతే,
ఇంకేమన్నా మీకు ఏమన్నా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి, కామెంట్కి రిప్లై ఇస్తా. అండ్ ఈ వీడియో మీకు నచ్చినైతే లైక్ చేయండి, ఇలాంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.